కృప దేవుడు మనకి ఇచ్చినందుకే దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి మాకు చాలిన దేవుడు ఉన్నందుకే మీకు వందనాలు ప్రభా. ఈరోజు తండ్రి ప్రభా మరి వాక్యం విత్తుచుండగా తండ్రి నన్ను మరుగుపరచండి. నీ సిలువ చాటున తండ్రి ప్రభా నన్ను ఉంచి పరిశుద్ధుడా నీ ఆత్మ తండ్రి ప్రభా మాట్లాడును గాక. మరి ఆత్మ చెప్పు మాటలు చెవుగలవాడు వినును గాక అని చెప్పిన మాట ప్రకారముగా తండ్రి ప్రతి ఒక్క హృదయాల్ని సంధించి మాకు కావలసిన వాక్యమును ప్రభా ఇదిగో నూరంతలుగా ఫలించు కృపనిచ్చినందుకే మీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రాణి పాదాలు చెంతించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంతమందికి విశ్వాసం అంటే తెలుసు? అందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి విశ్వాసం అనేది మాట వింటూనే ఉంటాం, బాగా వింటాం. ఎందుకంటే మనకు అందరికీ క్రైస్తవులుగా విశ్వాసం అనే ఒక చిన్న మాటే, కానీ మన జీవితాల్లోకి వచ్చేసరికి దాన్ని మనం అనుసరణలోకి పెట్టాలన్నా దాంతో మనం నడవాలంటే అది కష్టం. కానీ బైబిల్లో మాత్రం చాలా సార్లు విశ్వాసం గురించి ఉంది. ఆ నమ్మిక ఉంచి అనే మాట కూడా చాలా చిన్న మాటే, కానీ మనము మన జీవితాల్లో వాటిని పెట్టాలంటే మాత్రం చాలా కష్టమైన విషయం. ఈరోజు దేవుడు మరి ఏం వాక్యం చెప్పాలి ప్రభు అని నేను అడుగుతున్నప్పుడు మరి విశ్వాసం గురించిన వాక్యము చెప్పటానికి దేవుడు మరి కృపనిచ్చారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము చిన్న చిన్న రాళ్లను కదిలించగలం కదండి. ఇంకొద్దిగా పెద్ద రాళ్ళను కూడా కదిలించగలం. కొండల్ని కదిలించగలమా? కదిలించలేం, అస్సలు కదిలించలేం. మరి కొండల్ని కదిలించేంత విశ్వాసం మనకు ఉండాలి అంటే, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండవు కదా. సడన్ గా కోవిడ్ వచ్చినప్పుడు ఎవరి జీవితాలు ఏమైపోయినాయో ఎలా రాలిపోయినాయో కూడా మనకు తెలియదు. మరి మన పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఇలాగే ప్రశాంతంగా రోజు మరి మందిరంలో కూర్చొని వాక్యం వింటామా, స్తుతిస్తామా అంటే చెప్పలేం. ఈ రోజు ఉన్నవారు రేపు ఉండట్లేదు. మరి మన పరిస్థితులను బట్టి మన జీవితాలను మనం ముందుకు సాగించాలి. దేవుని మీద భయభక్తులు ఉండాలి అనేది మనకి పాత నిబంధన అంతా చెప్తుంది. దేవుని యందు భయభక్తులు ఉండటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను పాటించాలనే మాట కూడా మనకి బాగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఉండటం మాత్రం కాదు, ఇంకా ఏదో ఉండాలి మన జీవితంలో అని మాత్రం యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం మొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ కాలేబు ఎవరైతే యెహోషువ తర్వాత కాలేబు ఎవరైతే ఉన్నాడో కాలేబు చెప్తున్నాడు. కాబట్టి ఆ దినమున 14వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు కాలేబు ఇక్కడ? కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును నేను స్వాధీనపరచుకుందును. అనాకీయులంటే చాలా గొప్ప వాళ్ళు అన్నమాట. అంటే చాలా గొప్పవాళ్ళు. అంత మాత్రమే కాదు, వారు చాలా దేశంలో స్వాధీనపరచుకున్నట్లుగా ఎవరైనా వారి ప్రదేశంలోకి ఎవరైనా వస్తే బ్రతికినట్లుగా అసలు దాఖలాలు లేవన్నమాట. అలాంటి ప్రదేశమును స్వాధీనపరచుకోవడానికి కాలేబు ఏం చెప్తున్నాడంటే, ఈ కొండ ప్రదేశంలో నివసిస్తున్న అనాకీల యొక్క ప్రతి ప్రదేశము కూడా నేను స్వాధీనపరచుకున్నట్లు. ఎలా స్వాధీనపరచుకుంటాడంట? అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను, యెహోవా నాకు తోడై ఉండిన ఎడల. ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఏదైనా సాధించాలి అంటే ఏదో ఒక చిన్న విషయాలు అయితే ఓకే, కానీ అనాకీయుల లాంటి శత్రువులను వారిని మీద మనం జయించాలన్నా ఆ కొండ ప్రదేశం అంతా కూడా స్వాధీనపరచుకోవాలంట. అదేం చిన్న రాళ్ళు కాదు కదా, మనం జస్ట్ ఇలా వెళ్ళి అలా పక్కకు నడిపించడానికి లేదు. మరి ఎలా మనం దాన్ని స్వాధీనపరచుకోవాలి అని కాలేబు ఎలా ఆలోచిస్తున్నాడంటే, నీవు నాకు తోడై ఉండిన ఎడల.
దాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను అంటున్నాడు. ఏదో చిన్న విషయం కాదు. దేవుడు మనకు తోడై ఉండిన ఎడల నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా కూడా నా పరిస్థితి మారిపోతుంది, నా పరిస్థితి అంతా చక్కపరచబడిపోతుంది అని అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరము కూడా మనం ఏమనుకుంటాం, యేసే నాకు తోడుగానే ఉన్నాడు అనుకుంటాం, దేవుడు నాకు తోడై ఉన్నాడనే అనుకుంటాం. కానీ పరిస్థితులు మారుతున్నాయా? ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? దేవుని యొక్క తోడు ఉండినంత మాత్రమున మన జీవితాల్లో కొండలాంటి, పర్వతాల లాంటి పరిస్థితులు మారుతున్నాయా? ఇదే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ప్రదేశంలో కాలేబు వెళ్తున్నప్పుడు, యెహోషువ యెరికో పట్టణంను జయించినప్పుడు ఇవన్నిటిని ముందు జయిస్తున్నారంటే ఎవరి తోడు వల్ల అని వాళ్ళు చెప్తున్నారు? ముందుగా యెహోవా తోడు ఉండిన ఎడల అని చెప్పుకుంటున్నారు ఫస్ట్. మనము కూడా మనం ఏదైనా జరిగే ముందు లేదా పరిస్థితులు మారాలి అంటే మొదటిగా మనకు తోడై ఉండన్న వారు ఎవరంటే దేవుడు. మనమేం చేస్తామంటే మనమే తోడు అనుకుంటాం. మొదటిగా మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే మనుషులని ఆశ్రయించటం. మనుషుల్ని ఆశ్రయించడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే, కొంతవరకు మన ఆప్తులైతే, మన స్నేహితులైతే, మనకు బాగా మరి దగ్గర వారైతే కొంతవరకు మనకు ఆదరణ కలుగుతుందేమో, కానీ శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ ఎవరు అందించగలరు? పర్వతాలు లాంటి పరిస్థితులను మార్చగలిగిన మాత్రము దేవుడు మాత్రమే. ఈరోజు వినటానికి బాగుంటది కానీ దాన్ని అనుసరించడం మాత్రం చాలా కష్టంగా ఉంది. పాత నిబంధన అంతా మనకి చాలా కథలు ఉంటాయి. కథలు అన్నిటిలో కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే, గిద్యోనికి తోడుగా ఉన్నాడు, సమూయేలుకి తోడుగా ఉన్నాడు, దావీదుకి తోడుగా ఉన్నాడు. మరి నాకెట్లా తోడుగుంటాడు? దావీదు ఏమన్నా చిన్న పని చేశాడా? దావీదు వెళ్ళి ఫిలిష్తీయుడైన ఆ గొలియాతుని మరి జయించటానికి ఒక చిన్న రాయి మాత్రమే ఉపయోగించినట్లుగా మనం చూసాం. ఒక చిన్న రాయి మాత్రమే. ఏమని అనుకొని ఉంటే దావీదు అంత పెద్ద పని చేస్తుంటాడు? మనం ఒక చిన్న రాయి తీసుకొని మనం ఎవరినైనా జయించగలమా? మన మీద వస్తున్న పరిస్థితిని కానీ, శత్రువుని కానీ మనం జయించగలమా అంటే మనం ఎక్కడా కూడా జయించలేకపోతున్నాం. ఆ కాలంలో అయితే అనాకీలు ఉన్నారు, ఆ కాలంలో అయితే ఫిలిష్తీయులు ఉన్నారు, ఆ కాలంలో అయితే చాలా మంది కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడైతే మనకు శత్రువులు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన శత్రువు అపవాది. హల్లెలూయా. అపవాదిని జయించటానికి మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? మరి యొక్క ఉదాహరణ మనం చూద్దాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. జెరుబ్బాబెలు అనే ఆయనకి దేవుడు ఒక పని అప్పగించాడు, మందిరాన్ని కట్టడానికి, మందిరపు గోడలు లేవనెత్తడానికి. అయితే అది జరగటానికి మాత్రం చాలా కాలం పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది. అయితే చివరకు ఆ పని చేయటానికి జెరుబ్బాబెలుకి దేవుడు తోడై ఉండటం మాత్రమే కాక ఇక్కడ ఏ మాట చెప్తున్నారంటే, జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, దేవుని యొక్క ఆత్మ చేత కార్యాలు జరుగుతున్నాయంట. హల్లెలూయా. ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచకరువు మనకు దేవుడు దయచేసి ఉండగా అది ఎక్కడో బయట కనిపించట్లేదు, అది ఎక్కడో బయట సంచరించట్లేదు, కానీ మనలో దేవుడు అది నివసింపజేయడానికి కృప దయచేశాడు. ఒకప్పుడైతే ఖడ్గాలు పట్టుకొని, ఒకప్పుడైతే ఇంకేదో పట్టుకొని శత్రువుల మీద మనం ఎదిరించడానికి, జయించడానికి వెళ్లాల్సి వచ్చిందేమో, కానీ ఈ రోజు మన శత్రువుని మనం జయించడానికి మనకు కావలసిన మరి ఆయుధం ఏంటంటే, మొదటిగా దేవుని వాక్యము, రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి, మూడవదిగా విశ్వాసము. దేవుని వాక్యం లేకుండా, దేవుని మాటలు లేకుండా ఇక్కడ ఎవ్వరూ కూడా, మోషే కానీ, కాలేబు కానీ, యెహోషువ కానీ, దావీదు కానీ, ఎవ్వరైనా కూడా ఆయన మాట లేకుండా ఎవ్వరూ పని చేయలేరు. ఈ రోజు మనము ఏదైనా పని చేయాలి అంటే దేవుని వాక్యం ఎంత ఆధారమో పరిశుద్ధాత్మ యొక్క శక్తి కూడా అంతే ఆధారపడుతూ ముందుకు సాగిపోవాలి. అందుకనే జెరుబ్బాబెలు గురించి ఏం చెప్తున్నాడు 7వ వచనంలో, గొప్ప
గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు అని అడుగుతున్నారు. హల్లెలూయా. అసలు ఒక మనిషి ఏంటి, ఆ ఆ పర్వతానికి చెప్తున్న మాట ఏంటి, ఒక కొండకి చెప్తున్న మాట ఏంటి? మనం ఒక కొండను చూసి అసలు నువ్వు ఏ పాటి వాడవని మనం వెళ్ళి అడుగుతామా అండి? చెప్పలేము, అనలేము. ఎందుకంటే మనకున్న విశ్వాసము చాలా తక్కువ. మన పరిస్థితులను బట్టి భయపడటం, మన పరిస్థితులను బట్టి అమ్మో నాకే ఎందుకు వచ్చింది అని బాధపడటం, మన పరిస్థితులను బట్టి అది అనారోగ్యం అయితే అమ్మో నా ప్రభువా ఎందుకు వచ్చిందని బాధపడుతూ ఉంటామే తప్ప, దాన్ని జయించటానికి కావలసిన విశ్వాసము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దేవుడు మనకిచ్చిన ఆ కృప మనం వినియోగించలేకపోతున్నాం. అదే విశ్వాసం అంటే. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమై ఉన్నవనటకు రుజువై ఉన్నదంట. అంటే మనకి కనిపించట్లేదు, రేపొద్దున ఏం జరుగుతుంది, ఏమి కావాలనేది మనకి అదృశ్య లోకంలో కనిపిస్తుంది, కానీ దృశ్య లోకంలో అంటే కనబడే విషయంలో మాత్రం ఏం కనిపించట్లా. అనారోగ్యమే కనిపిస్తుంది, బాధలే కనిపిస్తున్నాయి, అప్పులే కనిపిస్తున్నాయి, ఇక ఏ మాత్రం కూడా నా జీవితం బాగుపడదు అనేది కనిపిస్తుంది. అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అదృశ్య లోకంలో నేను నీ కొరకు అన్ని కూడా చేసి పెట్టేశాను, ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే నమ్మిక మాత్రము ఉంచు. విశ్వాసముతో ఎప్పుడైతే నువ్వు నా వైపు చూస్తూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు ఒక్క అడుగు వేస్తావో, ఆ ఒక్క అడుగు నీ అనారోగ్యాన్ని తీసివేస్తుంది, ఆ ఒక్క అడుగు నీ అప్పుల కాడిని తీసేస్తుంది, ఆ ఒక్క అడుగు నీ పర్వతం లాంటి పరిస్థితులు, ఒకవేళ మన ముత్తాతల నుంచి, మన తండ్రుల నుంచి, మన 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 వాళ్ళందరి దగ్గర నుంచి ఆ కర్స్ ఉందేమో, అంటే ఆ శాపం ఉందేమో, మనకు తెలీదు. మనం చేసిన క్రియలను బట్టి ఆ శాపం వెంటాడుతూనే ఉందేమో. అయితే దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి విషయంలో కూడా శాపమంతటిని నేను భరించాను, బాధంతటిని నేను భరించా. మీరేం భరించారు? మీకోసం నేను చేసింది ఏంటంటే, సిలువపై నేను మరణించి తిరిగి లేచి ప్రతి ఒక్కదాన్ని కొట్టివేశా. ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఏ పాపం చేస్తే దానికి పాప పరిహారార్థ బలి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను సిలువ వేయబడి ఆత్మ చేత మిమ్మల్ని, నేను ఎలాగైతే చనిపోయానో మరి ఆ యొక్క చనిపోయిన మా విషయం బట్టి మరలా మిమ్మల్ని నేను ఏం చేశాను, ఆత్మ చేత తిరిగి లేపాను. కాబట్టి ఈ రోజు మీరు, రోమీయులకు రాసిన పత్రికలో ఉంటది, అత్యధికమైన విజయంలోనికి మనం వెళ్ళామంట. హల్లెలూయా. అది నిజంగా మన జీవితంలో దాన్ని మనం అనుసరిస్తున్నామా అంటే, విజయం ఎక్కడ అసలు? విజయ్ సిస్టర్ ఉన్నారు కానీ విజయం కనిపిస్తుందా పాలెంలో? ఈరోజు చాలా ప్రయాసపడి పొద్దున్నే మరి అందరం కలిసి మరి ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే, పరిస్థితులు మారాలి ప్రభా అని ప్రార్థన చేయటం ఓకే, కానీ దేవుడు నీకు వాగ్దానము చేత, ఈరోజు జెరుబ్బాబెలు ఏమంటారు, గొప్ప పర్వతమా, అసలు నువ్వు ఏ పాటి వాడవని దాంతో మాట్లాడుతున్నప్పుడు మనము కూడా చేయవలసిన పని ఏంటంటే, మనము కూడా ఆ పరిస్థితిని బట్టి మనం మాట్లాడాలి. హల్లెలూయా. అందుకని మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో మరి బెతనియకు వెళ్ళే ఆ దారిలో అంట మరి దేవుడికి ఆకలి వేసిందంట. ఆకలి వేసినప్పుడు ఆ అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి దూరంగా చూసినప్పుడు అక్కడ ఆకులు కనిపించాయంట. ఆకులు కనిపించాయంటే దాని అర్థం ఆకులు వెనకాల అంజురపు పండ్లు ఉన్నాయని అర్థం. అయితే నిజంగా దేవుడు ఏమనుకున్నాడు, పండ్లు ఉన్నాయి కాబట్టి నా ఆకలి తీరుతుంది అనుకో అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారంట. చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ పండ్లు లేవు. ఆయన పాపం ఆకలిగా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేసి వచ్చాడు, అమ్మా అయ్యో నీకు పండ్లు లేవని ఆశీర్వదించి వచ్చాడా? అసలు నువ్వు ఆశీర్వదించచ్చుగా, దేవుడు కదా. దేవుడు ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేశాడు, ఎంత గొప్పగా ఆయన మరి స్వస్థత కార్యాలు చేశారు. అపవాది చేత పీడింపబడే వారందరినీ కూడా స్వస్థపరచుచు సంచరించున్నాడంట దేవుడు. అలాంటి దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు శపించాడు? ఆశీర్వదించచ్చు కదా, పళ్ళు రా అనగానే వచ్చేయచ్చు కదా. ఎందుకంటే నీళ్లను మరి ద్రాక్షారసంగా మార్చిన దేవుడికి అది అసాధ్యమా? కాదు. కానీ ఎందుకు దేవుడు శపించాడు అంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి. హల్లెలూయా. ఒకసారి చూద్దాము, మార్కు సువార్త 21వ వచనం నుంచి చూద్దాం. 21 నుంచి చూద్దాం. ప్రతి ఒక్కరు వాక్యం చూడాల్సిన కోరుకుంటున్నాను. 21 నుంచి. అప్పుడు పేతురు
ఏ సంగతి జ్ఞాపకం చేసుకొని? అంజూరపు పండ్ల విషయం జ్ఞాపకం చేసుకొని, బోధకుడా ఇదిగో, ఆ, ఉమ్, 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 చెప్పి, ఉమ్, ఉమ్, నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇక్కడ వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు దాన్ని శపించాడో, శపించిన వెంటనే వేర్లతో సహా ఎండిపోయిందంట. వేర్లతో సహా ఎండిపోయిందంట. మరి ఆ శపించిన ఆ క్రమంలో మరలా కొంత జరిగిన తర్వాత పేతురు అసలు ఏ విషయం వదిలిపెట్టాడు కదా. సో కాబట్టి దుడుకు పేతురు కాబట్టి ఖచ్చితంగా అడగాల్సిందే. మరి అలా అడిగే క్రమంలో ఆ అంజరపు చెట్టు అంతా కూడా ఎండిపోయిందయ్యా, మరి పరిస్థితి ఏంటి అంటే అప్పుడు చెప్తున్నాడు దేవుడు, బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పిన. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఎందుకు ఉంచాలి అంటే, ప్రతి విషయంలో కూడా నాలుక జీవ మరణముల యొక్క వశం అంట. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనము మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా జీవం ఉన్నది. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రతి మాట ద్వారా, మనం పలికే ప్రతి విషయము ద్వారా అది ఆశీర్వాదము పలుకుతుందంట, శాపము కూడా పలుకుతుందంట. ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసం ఉంచుడని దేన్ని అంటున్నాడు అంటే, మనము చూస్తున్న పరిస్థితి మనకి బాగలేకపోతే గనక, అనారోగ్యమైన, పర్వతం లాంటి పరిస్థితి అయినా, ఆస్తుల గొడవైనా, ఇంకా ఏదైనప్పటికీ కూడా అది నీకు పర్వతము లాగా కనిపిస్తున్నట్లయితే గనక ఈరోజు నీ పరిస్థితిని నువ్వు శపించాలంట. హల్లెలూయా. ఇది మరి ఇంతవరకు మీరు అది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నీ పరిస్థితిని నువ్వు శపించాలి. అంటే నీకు అనారోగ్యం అంటే, అనారోగ్యం ఇక్కడి నుంచి పారిపో అని చెప్పాలి. ఇక ఎన్నడూ కూడా నా దగ్గర నీకు అస్సలు ఏ మాత్రము కూడా నీకు ఇంత కూడా స్థలము లేదు, ఇప్పుడే ఈ నిమిషమే నేను శపిస్తున్నాను, ఇక్కడి నుంచి పారిపో అని చెప్పాలంట. హల్లెలూయా. అది ఎటువంటిదైనా సరే, దేవుడు ఎలాగైతే అంజూరపు చెట్లు యొక్క ఆ ఫలములు చూడలేనప్పుడు ఎలాగైతే దాన్ని శపించాడో, ఈ రోజు కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా మన జీవితాల్లో ఆ కదిలించబడలేని ఆ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, కదిలించబడని కొండల్లాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటితో నువ్వు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక నుంచి నీకు ఏ మాత్రము నా జీవితంలో స్థలము లేదు గనుక నేను శపిస్తున్నానని చెప్పి దాన్ని పారిపోయేలాగా చేయాలి. హల్లెలూయా. విషయం ఏంటంటే, వాక్యం అనే ఖడ్గము చేత మరి ఏ పరిస్థితి అయితే బాగలేదో ఆ పరిస్థితిని పారద్రోలటమే ఈరోజు మన బాధ్యత. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎక్కడెక్కడైతే మన జీవితంలో మనం ఇంకా కృంగిపోయినప్పుడు, చేతగానప్పుడు మనము చూడవలసిన విషయము మనుషులు కాదు. డబ్బులు లేనప్పుడు మనం వెంటనే చూస్తున్న విషయం ఏంటంటే, అబ్బా వదినకి మంచి డబ్బులునే అడుగుదాం అనుకుంటాం, లేదా పక్క ఇంటి వాళ్ళకి మంచి డబ్బులునే అప్పుకు అడుగుదాం అనుకుంటాం. ఆ అప్పులు 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 ఇంకెంతో అయిపోయి మన జీవితాలు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, ఈఎంఐ లేని క్రైస్తవుడు ఎవరు లేరంట. హల్లెలూయా. ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టని క్రైస్తవుడు అసలు లేనే లేడంట. ఎందుకు? ఈఎంఐ కట్టుకుంటా కూడా ఒక కారు కొనుక్కొని కూడా అదే ఆశీర్వాదం అనుకుంటా తిరుగుతున్నాం. కారులో తిరిగితే చాలు, కారు ఉంటే చాలు మనకు ఆశీర్వాదం. కానీ దాని వెనకాల ఆ ఈఎంఐ కట్టాల్సి వచ్చినప్పుడు ఆ మొదటి రోజు ఉంటుంది చూసారా, అక్టోబర్ 1, 2 తారీఖులు, అస్సలు గడగడ లాడిపోతూ ఉంటాం కదా. డబ్బులు లేకపోతే ఇంక అంతే పరిస్థితి. అసలు ఈఎంఐ ఎందుకు కట్టాలి? అసలు అప్పు చేసి కారు ఎందుకు కొనాలి? అదే ఆశీర్వాదం అని మనం బయట ఎందుకు చూపించుకోవాలి? పెళ్లి చాలా ఘనంగా జరిపించుకోవడం వేరు, పెళ్లి వెనకాల లక్షల అప్పులు చేయటం వేరు. క్రైస్తవులకి మనకి ఈరోజు చాలా చాలా లగ్జరీ లైఫ్ కావాలి. లగ్జరీ లైఫ్ ఉండటం బాగానే ఉంటది. నీకు నిజముగా దేవుడు ఆశీర్వదించి నీ కష్ట ఫలితము వలన నువ్వు ఆశీర్వదించబడితే అది అంతకంటే గొప్ప గొప్ప ఆశీర్వాదం. అది నేను కాదనట్లా. కానీ ఈరోజు అప్పులు చేసి ఆశీర్వదించబడుతున్నామంటే అది ఆశీర్వాదం మాత్రం కాదు.
అపవాది నీ ఆలోచనలో పెట్టిన ఒక చిన్న మలుపు అన్నమాట. ఏంటంటే నువ్వు అప్పులతోటి ఇంకా కృంగిపో, నేను చూస్తా ఉంటాను, అపవాది చూస్తా ఉంటది. అనారోగ్యం రాగానే మొదటిగా ముందు ఏదైనా ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే డబ్బులు లేవు. మనం హాస్పిటల్కి వెళ్ళటం తర్వాత సంగతి. మళ్ళీ రిమ్స్కి వెళ్ళటం చాలా చిన్నతనం. కిమ్స్కి వెళ్ళాలి, సంఘమిత్రకి వెళ్ళాలి. మళ్ళీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఏంటి మన బాధ కోసం, మన కష్టం కోసం ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మనం ఏం చేస్తాం, కిమ్స్ లాంటి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలి, సంఘమిత్రకి. మంచిదే, మంచి ట్రీట్మెంట్ కావాలి, అత్యవసరంగా కావాలంటే ఓకే. కానీ అప్పులు చేసి మన జీవితంలో మనం, అందుకనే అంతకంటే ముందు, అంటే అనారోగ్యం కంటే ముందు, అప్పుల కంటే ముందు, నీ అవసరత అని తెలుసుకునే ముందే ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. మొన్న పోయినసారి నేను వచ్చినప్పుడు మీకు చెప్పాను, తలుపు మూసుకొని ఆమె ఏం చేసింది, ఆ ప్రవక్తలలో ఆ శిష్యుల్లో భార్య ఏం చేసింది, తలుపు మూసుకొని దేవుణ్ణి మాత్రమే చూసిందంట. ఈరోజు మనము కూడా చేయవలసిన పని ఏంటంటే, విశ్వాసం అనేది మనకు కనిపించట్లా. మనకు కనిపిస్తున్నంత గందరగోళం, హింస, ఆటంకము ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ మనకు వేరేది కూడా కనిపించాలి. ఏంటి అంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక, దేవుడు నా జీవితంలో ఆయన ఎలాగైతే విశ్వాసంతో తన తండ్రి దగ్గర నుంచి స్వస్థతలు, తన తండ్రి దగ్గర నుంచి అద్భుతాలు ఎలా చేసి పెట్టి వెళ్ళాడో, నేను కూడా నా జీవితంలో నా కుటుంబం కొరకు ఒక విజ్ఞాపనకర్తగా లేవాలి. నా కుటుంబంలో నీకు ముందు మరి ప్లేస్ ఇచ్చినప్పుడు నా జీవితంలో కూడా అట్టి అద్భుత కార్యాలు జరగాలి. జెరుబ్బాబెల్ లాంటి ఆ వ్యక్తి ఒక కొండను చూసి, ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ అని ఒక పర్వతాన్ని చూసి అంటుంటే, మనము కూడా మన జీవితాల్లో మన దేవుని యొక్క శక్తి ద్వారా ఆ కొండను చూసి, ఆ యొక్క పరిస్థితిని చూసి, నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్, నాకు నా దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు, ఆ గొప్ప దేవుడిని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇక ఏ మాత్రము కూడా నీకు చోటు లేదు గనుక ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే చెప్పిస్తున్నాను, యేసు నామములో నువ్వు వెడలిపోవును గాక, యేసు నామములో నేను లయపరుస్తున్నాను, యేసు నామములో ఇక ఈ పరిస్థితి ఎన్నటికీ కూడా నాకు రాకూడదనే గొప్ప విశ్వాసము ద్వారా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. ఎంతమంది ఈ విషయంలో గట్టిగా ఉన్నాం. పక్కన వాళ్ళు ఎవరన్నా ఏమన్నంటే గొడవ పెట్టుకోవడానికి గట్టిగా ఉంటాం. ఎందుకంటే నాలుగుకి నరం ఉండదంట. నాలుగుతోటి ఏమైనా మాట్లాడేస్తాం, నాలుగుతోటి ఏదైనా చేసేస్తాం. అయితే నాలుగుతోటి ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయటం. రెండోదిగా చేయాల్సిందంటే పరిస్థితిని శపించటం. మూడోది విశ్వాసంతో ఆశీర్వదించబడటం. వీటన్నిటికీ శ్రమలుండవా? వెంటనే నేను చెప్పగానే, నేను చేయగానే జరుగుతాయంటే ఏం జరగవు. అందుకనే మరి అబ్రహామునంట ఇస్సాకునివ్వటానికి దేవుడు పరిశోధించాడంట. పరిశోధిస్తున్నప్పుడు ఇస్సాకును తీసుకెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మరి కట్టెలున్నాయి, నిప్పుంది, మరి బలికి గొర్రె ఏదని అడుగుతున్నప్పుడు ఆన్ ద వేలోనే, అంటే వెళ్ళే దారిలోనే అబ్రహాంకు తెలిసిన విషయం ఏంటంటే, ఇది నాది కాదు, ఇది దేవునిది, దేవుడే. అందుకని అక్కడ ఒక మాట ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఏంటంటే అక్కడ అబ్రహాం ఏమంటాడంటే, దహన బలి కొరకు గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడంట. హల్లెలూయా. ఎవరు చూసుకుంటారంట? దేవుడే చూసుకుంటాడు. ఈరోజు నీకు నాకు ఎందుకు బాధ, కష్టము? పరిస్థితిని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దహన బలి కొరకు ఎలాగైతే దేవుడు గొర్రెపిల్లను చూసుకున్నాడో, అలాగే మన జీవితాల్లో కూడా మన పరిస్థితికి కావాల్సిన ప్రతి ఒక్క మరి ఏదైతే కావాలో దాని అంతటిని కూడా దేవుడే చూసుకుంటాడు. అదే విశ్వాసం అంటే. ఇస్సాకును బలి అర్పించక ముందే అబ్రహాముకు తెలుసు బలికి గొర్రెపిల్ల సిద్ధంగా ఉందని. మన జీవితాల్లో మనకు తెలుసా ఆరోగ్యం సిద్ధంగా ఉందని? అప్పులు ఇంకా ఉండవని తెలుసా? కృంగిబాటు ఇంకా లేదని తెలుసా? ఇంకా పరిస్థితులు మారిపోతున్నాయని మనకు తెలుసా? అంటే ఎలా తెలుస్తుంది అంటే, దేవునితోటి సహవాసం చేసినప్పుడు, దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు మనలో వచ్చేది ఏంటంటే ధైర్యముగా,
అందుకనే మనకి వాక్యం చెప్తుంది ఏంటంటే, ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము అంట. హల్లెలూయా. విశ్వాసమును నేర్చుకోవడం మాత్రమే కాదు, పరిస్థితికి రెస్పాండ్ అవడం నేర్చుకోవాలి. మనం ఫోన్ రాగానే మనం ఎంత మంచి మంచి మన స్నేహితులు అనుకోండి వెంటనే రెస్పాండ్ అవుతాం కదా, అట్లాగే పరిస్థితులు బాగలేకపోయిన వెంటనే మనం దానికి రెస్పాండ్ అవడం నేర్చుకోవాలి. రెస్పాండ్ అవడం మాత్రమే కాదు, దాన్ని శపించడం నేర్చుకోవాలి. శపించడం మాత్రమే కాదు, విశ్వాసం అనే ఆయుధాన్ని తీయాలి, బయటికి తీసి మనం అడగాలి దేవుడిని, ప్రభా ఇదిగో ఇక నేను ముందుకు వస్తున్నాను, ఇక నాది కాదు పరిస్థితి ప్రభా, నువ్వే చూసుకుంటావు, ఇంకా నేను చేసేదేం లేదు, నేను అప్పులు చెయ్యను, నేను అనారోగ్యంలోనికి వెళ్ళను, నా పరిస్థితులు ఇక ఇలాగ ఉండటానికి వీలు లేదని ప్రతిరోజు కూడా మన జీవితంలో దీన్ని ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేసినట్టు, ఎప్పుడైతే మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయంట. హల్లెలూయా. అద్భుత కార్యాలు జరుగుతాయంట. ఈరోజు దేవుడు మనకి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడంటే, మనము విశ్వాసకర్తలం అయితే మన జీవితంలో మన బిడ్డలు, మన మనవరాలు, మన యుగ యుగముల వరకు, రాబోయే యుగముల వరకు, దేవుడు మరలా వచ్చేంత వరకు కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో, మన జీవితంలో జరిగే అద్భుత కార్యాలు మరి మన పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటారు, వీళ్ళందరినీ కూడా విశ్వాస వీరులుగా చేస్తారు. హల్లెలూయా. మరి ఈరోజు మనం నేర్చుకున్న విషయాన్ని బట్టి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం ఓకే, శపించడం ఓకే, ఇవన్నీ ఓకే, కానీ మరి ఆ అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య ఆకలిగా ఉన్నాడంట. తన అర్థం ఏంటంటే, కడుపులో ఏం లేదు, లేనప్పుడు శపించాడు కాబట్టి మరి ఆ బాధ తెలుస్తుంది కదా, లోపల లోపల ఆ ఆకలి అనే బాధ. ఈరోజు మనము కూడా నీకేదైనా బాధ కలిగినప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఉపవాసంతో, నీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నీకు బాధ కలుగుతుంది. ఎందుకు ప్రభువా నా జీవితంలో ఈ కష్టము, ఎందుకు ప్రభువా ఏడవటం అని దేవుడు చెప్పట్లా, శపించమని దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని పట్టుకో, వాక్యాన్ని ఆధారం చేసుకో, వాగ్దానాన్ని చేత పట్టుకొని ఉపవాసముతోడి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు మనం అందరము కూడా అట్టి కృపతోటి, అట్టి శక్తితోటి, అట్టి విశ్వాసముతోటి, అట్టి నమ్మికతోటి కంప్లీట్ గా, కొన్నిసార్లు సగం సగం సరెండర్ అవుతామే, కానీ ఈ రోజు మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నన్ను అంతటిని నేను నీకు ఇచ్చేస్తున్నానయ్యా, కొంత కూడా నాది నేను ఉంచుకోను, కొద్దిగా కూడా నాకు నేను కాదు, మొత్తము నీదే ప్రభా, నా మనస్సు, నా హృదయము, నా దేహము అంతా కూడా నీకు అప్పచెప్పేస్తున్నాను ప్రభా. ఇక ఏది కూడా శరీరము ద్వారా ఇక కార్యాలు జరగకూడదు, కానీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేతనే కార్యాలు జరగాలి. హల్లెలూయా. ఆత్మ ద్వారాగా కార్యాలు జరగాలి. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృప మమ్మల్ని తండ్రి ప్రభా ఎంతగా తండ్రి ప్రభా విశ్వాసంలో నడిపించబడటానికి వాక్యము మాకు నేర్పిస్తున్నావో తండ్రి. ఈ రోజు పరిశుద్ధుడా ఈ ప్రదేశంలో తండ్రి, ఈ పేటలో తండ్రి ప్రభా ఎక్కడ కూడా అపవాది చేత పీడింపబడిన పరిస్థితులు లేకుండా యేసు నామములో మా కనులకు కనిపించే పర్వతాల లాంటి, కొండల లాంటి పరిస్థితులు యేసు నామములో లయపరచబడును గాక. అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరి జీవితాలలో చిగురించును గాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నీ ఆజ్ఞ చేత పరిశుద్ధుడా ఎప్పుడైతే మీకు లోబడతామో, ఇదిగో అపవాదిని ఎదిరించటకు కావలసిన సర్వాంగ కవచమును మాకు దయచేస్తుండగా యేసు నామములో విశ్వాసముతో ముందుకు సాగిపోదుము గాక. అట్టి పరిస్థితిలో ఎవరైతే ఆర్థిక కాడి తండ్రి ప్రభా, ఎవరైతే తండ్రి అనారోగ్యముతో ప్రభా, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో తండ్రి, ఎవరైతే భర్తలు లేని వారు ఉన్నారో తండ్రి, ఎవరైతే యవనస్తులు డ్రగ్ అడిక్షన్ లో, ఆల్కహాలిజం లో ఎవరైతే ఉన్నారో ప్రభా, యేసు నామములో తండ్రి ప్రతి ఒక్క కుటుంబం మీద పరిశుద్ధుడా ఇదిగో పరిస్థితిని మేము శపిస్తున్నాము తండ్రి. యేసయ్య నీకు స్తోత్రములు. హల్లెలూయా. 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 తండ్రి నీకు వందనాలు ప్రభా, నువ్వు మాట్లాడుతున్నందుకే నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు స్తుతించండి. హల్లెలూయా. దేవుని యొక్క దక్షిణ హస్తము చేత మనలందరినీ కూడా ఈ రోజు నడిపించబడుచుండగా, ఆయన ఆత్మ చేత మనలందరినీ కూడా నడిపించబడుచుండగా, కుటుంబాల మీద ఆయన ఆశీర్వాదమును వెల్లడిపరచుండగా, ఆయన వెలుగును వెల్లడిపరచుండగా, హిర్రెకెందెరె బ్రటరక సఖతర మందరా బ్రటరి రీ మందరా బ్రటరోకో సోకోతోర మోదరి బ్రటరి. తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు పరిశుద్ధుడా.
ఇదిగో నువ్వు స్వాధీనపరుచుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. యెహోవా ఈరే అని తండ్రి ఎలాగైతే అబ్రహాము నీవే చూచుకుంటావని తండ్రి ప్రభా, ఇదిగో మేమందరము కూడా నీ వైపు చూచుచుండగా ఇదిగో విశ్వాసమును తండ్రి మాకు దయచేస్తున్నందుకే మీకు వందనాలు. ఈ రోజు నుంచి తండ్రి ప్రభా, ఇదిగో అందరిలాగా మేము ఉండము తండ్రి. మేము ప్రత్యేకముగా తండ్రి ప్రభా నీ చేత నడిపించబడి, నీ చేత తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదనే మాట ప్రకారముగా మా జీవితాల్లో తండ్రి ప్రభా శత్రువుకు ఏ మాత్రము కూడా అయ్యా స్థలము లేకుండా నువ్వు పారిపోజేస్తున్నందుకే నీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. తండ్రి మాకు ఇస్తున్న శాంతి కొరకై నీకు వందనాలు, సమాధానము కొరకై వందనాలు నాయన. ప్రత్యేకముగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఆల్కహాలిజం తోటి బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. జీవితాల్లో తండ్రి ప్రభా ఎన్నడూ కూడా లేకుండా, కుటుంబాలు ఎన్నడూ కూడా లేకుండా నువ్వు తీసివేస్తున్నందుకే నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మంచం మీద ఉన్నవారు, పారలైజ్డ్ తో ఉన్నవారు తండ్రి ఎవరైతే ప్రభ ఉన్నారో యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యము వచ్చును గాకని ప్రకటిస్తున్నాం. భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగ చేయవాడువు నీవే అని తండ్రి నీ వైపు చూచుచుండగా ప్రతి ఒక్క ఆర్థిక కాడి వెరగొట్టబడును గాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. క్రైస్తవులుగా తండ్రి అద్భుత కార్యాలు చేసేవారిగా, సువార్త ప్రకటించే వారిగా, వాక్యముతో నింపబడిన వారిగా, విశ్వాసముతోటి ముందుకు సాగిపోయే వారిగా, యుద్ధ వీరులుగా, విశ్వాస వీరులుగా ముందుకు సాగిపోదుము గాక. అటు కృప తండ్రి ప్రభ మరి పాలమంతటిలో తండ్రి, పేట అంతటిలో పరిశుద్ధుడ నువ్వు కృప చూపిస్తుండగా మేమందరం కూడా దాన్ని స్వీకరిస్తున్నాము తండ్రి. అందుకనే ప్రార్థన చేయనప్పుడల్లా అవన్నీ మాకు అనుగ్రహించబడి ఉన్నవని ప్రార్థన చేయమన్నావు ప్రభ. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం, అవన్నీ కూడా మాకు అనుగ్రహించబడి ఉన్నవందుకే మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. ఈ చిన్ని ప్రాణి పాదాలు చెంతించుకుంటూ ప్రభునేసు పేర పరిశుద్ధ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఈసీవైఏ ప్రెసిడెంట్ గారికి అలాగే అందరి కమిటీ మెంబర్స్కి నేను వందనాలు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.